వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. అసలు సూర్యగ్రహణం అంటే ఏంటి? ఈ కేతుగ్రస్త సూర్యగ్రహణం ప్రపంచ మానవాళిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి విషయాలను మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. గురువు గారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. జై శ్రీమన్నారాయణ. గురువుగారు, ఈ కేతుగ్రస్త సూర్యగ్రహణం ప్రపంచ మానవాళిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఖచ్చితంగా అండి. మనకి ఆగస్టు 12వ తారీఖు రాత్రి సమయంలో వచ్చేటువంటి అంటే మన ఖగోళ శాస్త్ర ప్రకారంగా అయితే భారతదేశంలో అయితే కనుక నైట్ పూటే వస్తుంది ఈ గ్రహణం అనేది. ఆగస్టు 12వ తారీఖు ఆరంభమవుతుంది, ఆగస్టు 13వ తారీఖు అంతమవుతుంది. ఈ గ్రహం అంతా మనకి నైట్ అంతా ఉంటుందన్నమాట. ఇది అతిపెద్ద గ్రహం అన్నమాట. అతిపెద్ద గ్రహణం ఇది. ఇది కేతు సంతృష్టమైనటువంటి గ్రహణం ఇది. కాబట్టి ఇది మనకు వచ్చేటప్పటికి ఆగస్టు మాసంలోనే ఇది కర్కాటక రాశిలో సంచరిస్తుంది. ఆశ్లేష నక్షత్రం 3వ పాదం కర్కాటక రాశిలో సంచరించేటువంటి ఈ గ్రహణం అనేది మనకి అతిపెద్ద గ్రహణం అని చెప్పవచ్చు. భారతదేశంలో కూడా కనపడకపోవచ్చు ఇది. ఎందుకంటే రాత్రి సమయంలో రవి భగవానుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ 9:04 ఆరంభమవుతుంది 12వ తారీఖు రాత్రి సమయంలో. ఇది ఏకునజామున 13వ తారీఖు ఏకునజామున 4:20 వరకు కూడా ఉంటుంది. అతిపెద్ద గ్రహణం అంటే ఇది గ్రహణ శూలం అంటారు. ఈ గ్రహణ శూలంలో అత్యుత్తమైనటువంటి శూలం అనే దానికి ఇది 11:04 ఆరంభమవుతుంది రేత్రి సమయంలో 12వ తారీఖు. ఇది వచ్చేసి 2:40 13వ తారీఖు అర్ధరాత్రి వరకు ఉంటుందన్నమాట. ఇది గ్రహణ సమయం. ఇక్కడ రోకలు నిలబెట్టడం కానివ్వండి, సాధన చేసేటువంటి ఎవరైనా ఉంటే గురువులకి వాళ్ళకు కూడా సరైనటువంటి సమయం అన్నమాట. శక్తులు, యుక్తులు, గ్రహాలు ఏదైనా జిన్ను ఏదైనా గ్రహణం ఏదైనా అమ్మవారికి స్వామివారికి చేసేటువంటి వారు సాధన చేసేటువంటి వారు అందరికీ కూడా సరైనటువంటిదని చెప్పొచ్చు. ఇంకొక లాంగ్వేజ్లోకి వెళ్ళాలంటే కనుక తంత్ర పూజలు చేసే వారికి కూడా ఇది సరైనటువంటి అనుకూలమైనటువంటి సమయం చెప్పొచ్చు. నా దగ్గర కూడా ఒక నలుగురు వచ్చారు పొలిటీషియన్స్ చేయమని చెప్పి, నేను దండం పెట్టేసి చేయనరా బాబు అని చెప్పేశాను. అంటే మంచి చేస్తా, చెడు చేయను. చెడు చేయడానికి మనం ఉండం కాబట్టి చెడు చేసే తత్వం మన దగ్గర ఉండదు. నేను తంత్ర గురువు అన్నమాట. కాబట్టి నా దగ్గరికి నలుగురు సంప్రదిస్తే కూడా నేను చెడు చేయను రా బాబు అని చెప్పి పంపించాను. తంత్ర పూజ అనేది నెగిటివ్ వైబ్ అంటారా? నెగిటివ్ వైబ్ అండి. కానీ 2 రకాలు ఉంటాయండి. తంత్రంలో పాజిటివ్ ఉంటుంది, తంత్రంలో నెగిటివ్ ఉంటుంది. నెగిటివ్ చేయమని వచ్చారు కాబట్టి చేయనన్నాను. ఎవరికైనా బాగాలేకపోతే వాడిని పాజిటివ్ చేసేదానికి మేము ఉంటాం అనమాట. దాంట్లో చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ప్రత్యేకించి మేము చాలా ప్రసిద్ధి చెందినటువంటి గురువు అనమాట. దాంట్లో ఈ సమయంలో చేసేదానికి ఎక్కువ పట్టు ఉంటుంది అంటారు. ఎక్కువ త్వరగా అంటే 11 రోజుల్లో పని అయ్యేది 3 రోజులు అయిపోతుంది. 21 రోజుల్లో పని అయ్యేది 4 రోజులు అయిపోతుంది. అంత పెద్దదనమాట. అందుకని ఏంటంటే గ్రహాలు కూడా అన్ని సానుకూలంగా ఏర్పడిపోతాయి. ఆ గ్రహాలను అన్ని కూడా మనం ఆహ్వానం చేసుకుంటే కనుక ప్రతి ఒక్కటి కూడా చిటికలో పని అయిపోద్ది అనమాట. కాబట్టి ఆ గ్రహణం అంత గొప్ప విశిష్టవంతమైన, అందులోనూ బుధవారం ఆరంభమవుతుంది గ్రహణం. ఈ బుధవారం గ్రహణం తెల్లవారితే గురువారం. కాబట్టి ఈ గ్రహణ సమయాలు కూడా చాలా అద్భుతంగా మారబోతుంది. అందులోనూ పంచగ్రహ కూటమి ఉంది ఆ రోజున. పంచగ్రహ కూటమి కర్కాటక రాశిలో ఏర్పడుతుంది. అంటే 5 గ్రహాల యొక్క కూటమి ఉంది కాబట్టి తంత్ర గురువులకైతే మాత్రం ఇక పట్టిందే బంగారం అనుకోవచ్చు. వాళ్ళకి మించిన వాళ్ళు లేరు. ఇక వాళ్ళు ఏదైనా సాధన చేస్తే కూడా ఉక్కు మనిషి అయిపోతారు. ఆ రోజు చేసే సాధన ఎవరికైనా ఉపదేశం కావాలంటే కూడా వారి ఒక మంత్రం ఉపదేశం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నా. కాకపోతే చెడుకు చేయకూడదు, వాళ్ళు మంచికి చేస్తానంటే ఉపదేశం ఖచ్చితంగా చేస్తాం. అయితే ఈ గ్రహణానికి సంబంధించినటువంటిది మానవాళి పైన ప్రపంచంలో ఉన్నటువంటి విపత్తులు కానీ మానవాళి కానీ ఏదైనా సంఘటనలు కానీ ఎలా ఉండబోతుంది అంటే కనుక ప్రపంచం మొత్తం చూసినట్టయితే దీని ప్రభావితం 3 మాసాలు ఉంటుందండి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, ఇకపైన నవంబర్ కూడా కొంతవరకు కనిపించవచ్చు. ఈ 3-4 మాసాలు కూడా ఈ గ్రహణానికి సంబంధించినటువంటి ప్రతికూల విధానాలు అయితే కనపడుతున్నాయి. అవి ఏమిటంటే కనుక గ్రహాల యొక్క సౌలభ్యం కూడా కొంచెం తగ్గేలా ఉంది. అందరూ కూడా కొన్ని జీవోలకు కానీ కొన్ని మోసపూరితమైనటువంటి కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం కానీ చేస్తే ఖచ్చితంగా తెలియనటువంటి వాళ్ళు చేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా మోసపోయేదానికి అనిపిస్తుంది. ఒకటి, ఎన్నో కంపెనీలు మళ్ళీ దివాలెత్తేసి ఐపీ పెట్టినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. 2, దీనివలన ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి యువత కూడా బాధపడే తత్వం ఉంటుంది. 3, ఇకపోతే ఆహారం కోసం కొట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఒరిజినల్ అయినటువంటి ఆహారం దొరకపోవడం వలన దాని వలన కొన్ని గొడవలు వేసి కొన్ని ధర్నాలు కూడా చేసే వ్యవస్థ ఏర్పడేటువంటి పద్ధతి కనిపిస్తోంది. అది ఒకటి. 4, ప్రతి ఒక్కరు కూడా నమ్మిన వాళ్ళని మోసం చేసే తత్వం కనిపిస్తుంది. కాబట్టి ఎదుటి వాళ్ళని నమ్మకూడదు, ఎదుటి వాళ్ళకి నమ్మి పర్సనల్ విషయాలు షేర్ చేయకూడదు. దానివలన ఖచ్చితంగా మోసపోయేదానికి అయితే కనపడుతుంది. ఇక పార్టీల్లో నాయకులు పెద్ద నాయకులకి అయితే మాత్రం ఆరోగ్యం క్షీణించేలా కనపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాజశ్యామల యాగం కానీ చేసుకుంటూ ఉండాలి. వారు అలాంటి చేసుకుంటూ ఉంటేనే
వారికి ఎన్నో రకాలుగా ఇబ్బందులు లేకుండా ఉంటాయి. చండీ హోమం లాంటివి, రాజశ్యామల హోమం లాంటివి చేసుకుంటూ ఉండాలి. అగ్నిహోత్రం లాంటివి చేసుకుంటూ ఉండాలి. ఏదైనా దీక్ష తీసుకుంటూ ఉండాలి. ప్రజలందరూ బాగుండాలి కాదు, వారు కూడా బాగుంటేనే ప్రజలు బాగుంటారు కాబట్టి దీక్ష తీసుకుంటూ ఉండాలి. ఏదైనా 41 రోజు దీక్ష కానీ 21 రోజు దీక్ష కానీ ఖచ్చితంగా అమ్మవారిది కానీ స్వామివారి కానీ తీసుకుంటూ ఉండాలి నాయకులు. అలానే ప్రపంచ దేశాలు చూసినట్టయితే కనుక ఎన్నో రకాల యుద్ధాలు కూడా వాతావరణం లభ్యపడుతూ ఉంది. అలానే విపత్తులు అయితే కనుక భూకంపాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి 3 మాసాల్లోనూ. ఈ ఆగస్టు గ్రహణం ప్రభావం కారణంగా ఈ గ్రహణం వైపరీత్యాలు ప్రభావం సంభవిస్తాయంటారు. గ్రహణం ప్రభావితం కారణం వల్లనే ఆహా. భూకంపాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. సునామీ లాంటివి కనిపిస్తూ ఉన్నాయి. విపత్తులు ఇక్కడ వచ్చేసి ఆహారం పద్ధతులు దొరకపోవడం, వైరస్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క 3 మాసాలు ఆగస్టు 12వ తారీఖు నుంచి రానున్నటువంటి 3 మాసాలు నవంబర్ వరకు కూడా జనం అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటుండాలి. మన వాళ్ళని మాత్రమే దగ్గర చేసుకోవాలి. వేరే వాళ్ళని దగ్గర చేసుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడేటువంటి యోచన అయితే ఉంటుంది. కానీ భయపెట్టడం అయితే కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా వారి వారి యొక్క ప్రికాషన్స్ తీసుకోవాలి. ముఖ్యంగా అయితే ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్య, మోసపోవటం ఈ మూటిలోనే నిమిత్తమై ఉంటారు. ఏది జనవాళి అయితే కనుక కొత్త రకమైనటువంటి వైరస్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. స్కిన్కి సంబంధించినటువంటి సమస్యలతో వచ్చేటువంటి వైరస్లు కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి అలాంటివి కూడా రోగం తెలియడానికి చాలా టైం పట్టింది. అలాంటివి కూడా వస్తూ ఉన్నాయి. క్రోడాయిల్ లాంటివి కూడా మళ్ళీ గొడవలు అయ్యేలాంటివి కనిపిస్తోంది. గ్యాస్ కానీ క్రోడాయిల్ కానీ ఇలాంటివి కూడా రేట్లు పెరిగేలాగా మళ్ళీ కనిపిస్తున్నాయి. కాబట్టి అలాంటివి కూడా చూసుకుంటూ ఉండాలి. భూమి రేట్లు అయితే కనుక కొంచెం మోసపోయేలా కనిపిస్తుంది కొన్ని రాష్ట్రాల్లోనూ. భూములు కొన్నవారు కావచ్చు, ఇల్లు కొన్నవారు కావచ్చు, రియల్ ఎస్టేట్లో పనిచేసేవారు కావచ్చు, రియల్ ఎస్టేట్ సమస్యలు కావచ్చు, కొన్ని వాటిలైతే కనుక ఖచ్చితంగా ఇబ్బంది పడేలా కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని పంట భూములు కూడా కొత్త రకం పంటలు వేయడం కానీ నష్టపోవడం కానీ జరుగుతూ ఉంది. కాబట్టి కొంచెం ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. వీరందరూ కూడా చేయవలసింది ఒకటండి, ఏదైనా ఉంటే పరిహారం చేసుకోవాలి. ఆ పరిహారం ఏమిటంటే కనుక ఖచ్చితంగా అమ్మవారికి పూజించుకోవాలి. అందరికీ ఇదే వర్తిస్తుందంట. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని ప్రత్యేకించి వారి కులంతో, మతంతో ఎటువంటి సందర్భం కూడా లేదు. అమ్మవారికి పూజించుకోవాల్సిందే. ఎక్కడైతే గ్రామ దేవతలు, ఎక్కడైతే కులదేవతలు, ఎక్కడైతే ఇష్టమైనటువంటి అమ్మవార్లు ఉంటారో వారికి ఖచ్చితంగా పూజించుకోవాల్సిందే, కుంకుమర్చన చేసుకోవాల్సిందే. అట్లానే వీధులు కావచ్చు, అలానే ఊళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరి దగ్గర బొడ్రాయి అని ఉంటుంది. ప్రతి ఒక్కరి దగ్గర బొడ్రాయర్ అంటారు. అలానే పొలిమేర అంటారు. అలాంటి పొలిమేరలోనూ బొడ్రాయి దగ్గర కొబ్బరికాయలు 5 నారికెమ్మలు కొట్టాలి. శుక్రవారం చేయాలి, లేదా ఆదివారం చేయాలి. 5 వారాలు చేసుకుంటాలి. ఏ ఊరికి ఆ ఊరు చేసుకోవచ్చు. అలాంటి చేసుకొని అష్టదిబ్బందన అంటారు. ఈ అష్టదిబ్బంది చర్యలో ఈ పొలిమేరలు 4 పక్కల ఉంటాయి. 4 పక్కల పొలిమేరలో కూడా ఆ ఊరి పెద్ద అనేటువంటి వ్యక్తులు చేసుకుంటూ ఉండాలి. అప్పుడు కానీ కొంతమేర తగ్గేలా కనిపిస్తూ ఉంది. ప్రతినిత్యము కూడా ఇంట్లో కూడా ఆరాధన చేసుకుంటూ ఉండాలి. ప్రతినిత్యం ఇంట్లో కులదేవానికి, ఇష్టదేవానికి పూజించుకుంటూ ఉండాలి. దాన ధర్మాలు, యజ్ఞ యాగ హోమ జపాలు చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా అయితే కనుక గాయత్రి హోమం కానీ, లక్ష్మీ గణపతి హోమం కానీ డబ్బులను వారు చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా అప్పు తీసుకొచ్చి చేయకూడదు. వినాయక స్వామి వారిని ఎక్కువ కొలుసుకుంటూ ఉండాలి. గ్రామదేవతలు ఎక్కువ కొలుసుకుంటూ ఉండాలి. ఇలాంటి విపత్తులు 3 మాసాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే పంచగ్రహ కూటమితో ఏర్పడేటువంటి ఈ యొక్క సూర్యగ్రహణం కాబట్టి, ఇది అతిపెద్ద గ్రహణం కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా మెలకువగా ఉంటే సరిపోతుంది. కొత్తగా వాహనాలు కొనుక్కునే వారికి నేను ఇచ్చే సలహా ఏంటంటే కనుక ఖచ్చితంగా ఆ నవంబర్ వరకు కొనకుండా ఉంటే చాలా మంచిది. గర్భిణీ స్త్రీలు ఎలాంటి పరిహారాలు పాటించాలి? గర్భిణీ స్త్రీలు అయితే మాత్రము ఖచ్చితంగా పాటించవలసిన నియమం ఏంటంటే కనుక వారికి అంగవైకల్యం కానీ, పోలియో కానీ వచ్చేలా ఉంది పుట్టే బిడ్డకి. కాబట్టి వారందరూ కూడా చాలా జాగ్రత్తగా మెలకువగా 4-5 భోజనాలు చేసుకుంటూ ఉండాలి. ఇంట్లో నుంచి బయటికి రాకూడదు. ఆ ఒక ఆకాశం నుంచి వచ్చే కిరణాలు కావచ్చు, ఆ ఒక చెడు తత్వం కావచ్చు మనకి కనపడకూడదు, చూడకూడదు. కాబట్టి కిటికీలు కానీ ఇంట్లో అన్ని క్లోజ్ చేసుకుని ఇంట్లో ఉండడం చాలా ఉత్తమమైనటువంటి పని. ఈ యొక్క గ్రహాలు సైంటిఫిక్గా కూడా మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది పడిపోతూ ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఓవర్ ఫీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎవరితో గొడవలు ఆడుకోకూడదు, కొట్లాడుకోకూడదు. అక్కడ ఇంట్లోనే కూర్చొని మనం జపం చేసుకుంటూ ఉండాలి. ఇష్టదేవానికి, కులదేవానికి స్ఫటికమాలతో జపం చేసుకుంటూ కూర్చోవాలి. అలానే ఏదైనా గర్భిణీ స్త్రీలు ఉన్నారో ఈ గర్భిణీ స్త్రీలు అయితే మాత్రం ఖచ్చితంగా నియమాలు పాటించవలసిందే. ఏదైనా సరే ఆకుకూరలు కానీ, గడ్డకూరలు కానీ, దుంపకూరలు కానీ తినకూడదు. శాకాహారమైనటువంటి భోజనం చేసుకుంటూ ఉండాలి. నాన్ వెజ్ అని భుజించకూడదు. అప్పుడున్నటువంటి మిగిలిపోయినవి కానీ, తినలేనటువంటి కానీ, వాటర్ కానీ, మజ్జిగ కానీ, పెరుగు కానీ ఇలాంటివి ఉన్నప్పుడు, పాలు కానీ ఉన్నప్పుడు వాటిపైన గరిక వేయాలి. ఆ గరిక వేయడం ద్వారా కొంతమేర ఆ గ్రహణానికి సంబంధించినటువంటి విపత్తులు అయితే రాకుండా ఉంటాయి. ఆరోగ్యం క్షీణించిన వారు, ఆరోగ్యం బాగాలేనటువంటి వారు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. టాబ్లెట్ లాంటివి ఆ రోజు మింగకపోవడం మంచిది. ఆ నైట్ పూట మింగే టాబ్లెట్లు ఏమైనా ఉంటే కనుక అవి మింగకపోవడం చాలా మంచిది అనమాట. ఏదైనా అవకాశం ఉంటే మింగకుండా ఉండాలి ఒక పూట అయితే కనుక. చాలా జాగ్రత్తగా ఉంటూ ఎవరికైనా సరే తదాస్తి వచ్చేలాగా, నాశనం అవ్వాలని కానీ, తదాస్తి అనేలాగా ఎవరైనా బాగుపడకూడదని కానీ అలాంటి దీవించుకోండి. వీళ్ళు బాగుండాలి, చెడు మాట్లాడొద్దు. ఎవరైనా వీళ్ళు బాగుండాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా వారు ఎట్లా ఉంటారు వీళ్ళు కూడా అట్లే విధంగా బాగుంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎంతైతే అంటామో
మనకి రిటర్న్ అంత అవుతుంది. కాబట్టి మనం అందరూ బాగుండాలి, ఓకే. సర్వే జన సుఖినో భవంతు అనుకొని మనం చేసుకుంటుండాలి. ఏ గ్రహానికైనా జపం చేసుకోవచ్చు. హ్మ్. మనకి ఇప్పుడు మానవాళికి ఏందంటే గనక మన భారతదేశంలో 5 గ్రహాలకి విపత్తులున్నాయి. కాబట్టి ఈ 5 గ్రహాల వాళ్ళే కాకుండా 12 రాసుల వారు కూడా జపం చేసుకోవచ్చు. ఆ విధంగా చేసుకుంటే గనక అన్ని రకాలుగా కూడా పట్టిందల బంగారం అయ్యే అవకాశం ఉంది. ఇక మనం మరో వీడియోలో అయితే గనక ఏ రాశి వారు ఎలాంటి దానాలు చేసుకోవాలో కూడా చెప్పుకున్నాం కాబట్టి, ఆ వీడియోలో వారు చూసుకుంటే ఏ దానం కూడా చేసుకోవచ్చో చేసుకుంటవచ్చు. ఓకే. అమ్మవారి అనుగ్రహం ఉంటే ఈ విపత్తు నుంచి కొంచెం తగ్గించుకోవచ్చు ఆ ఖచ్చితంగా. ప్రభావాన్ని. ఓకే. సమయం వచ్చేసి ఈ గ్రహణానికి సమయం ఆగస్టు 12వ తారీఖు ఆరంభమవుతుంది. 2026 సంవత్సరం సూర్యగ్రహణం. అతిపెద్ద సూర్యగ్రహణం ఇది. ఇది భారతదేశంలో కనపడకపోవచ్చు. అంటార్క్టికా మహాసముద్రాల ప్రాంతాల్లో కనిపిస్తా ఉంది. ఇటలీ లాంటి ప్రదేశాల్లో కూడా బాగా కనపడొచ్చు ఇది యొక్క గ్రహణము. ఇక వచ్చేసేసి మన భారతదేశ సమయం వర్తమాన ప్రకారంగా అయితే గనక సాయంత్రం నుంచి మనం అర్ధరాత్రి నుంచి 9 గంటల 4 నిమిషాలకు ఆరంభమవుతుంది. ఇది గ్రహణ సమయం శూలం అంటారు. దీని గ్రహణం మూల గ్రహణం అయితే గనక 11 గంటల 4 నిమిషాలకు ఆరంభమయ్యేసి 2 గంటల 4 నిమిషాలు 13వ తారీఖు అర్ధరాత్రి వరకు ఉంటుంది. ఇది గ్రహణ శూలం ఉదయం ఉదయించేటువంటి 4 గంటల 20 నిమిషాల వరకు కూడా ఈ గ్రహణ సమయం అంటారు. ఈ రేత్రి మొత్తం కూడా గ్రహణం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే కనుక బ్రహ్మచర్యం పాటించడం చాలా గొప్ప విశేషం. ఎవరైనా సరే బ్రహ్మచర్యం పాటిస్తే కనుక వారికి ఎన్నో రకాలైనటువంటి గ్రహాల యొక్క సౌలభ్యం కూడా వీరికి లభ్యపడుతూ ఉంది. కాబట్టి ఆ రోజున ఎవరికి వారే బ్రహ్మచర్యం పాటించుకోండి, చాలా మంచిది, ఉత్తమం కూడా. గురువుగారు, భారతదేశంలో ప్రభావం ఉండదు అని చెప్పారని కొంతమంది లైట్ తీసుకుంటారు ఈ విషయాన్ని. మరి దీని మీద ప్రభావం ఉంటుందంటారా? ఈరోజు వర్షం పడిందని చెప్పేసి పొగలపూట వర్షం పడింది కదా, రవి భగవానుడు రాడు కదా అని చెప్పేసి అనుకుంటే ఎట్లయితే, రవి భగవానుడు వస్తేనే మనకి వెలుతురు వస్తుంది, చంద్ర భగవానుడు వస్తేనే మనకి వెలుతురు వస్తుంది. పరిహారాలు పాటించాల్సిందే. ఖచ్చితంగా మనము గ్రహాల యొక్క స్థితిగతుల్లో ఉన్నాం, గాలి లేకపోతే ఫ్యాన్ వేసుకుంటున్నాం. అలానే మనకి ఏంటంటే గ్రహాల యొక్క స్థితిగతులు మనకి ఎలా ఉంటుంది అంటే కనుక ఖచ్చితంగా ఆ గ్రహణం రాలేదా వచ్చిందా మనకి కనిపించట్లేదు కదా అనుకుంటే అవ్వదండి. సూర్యచంద్రులు మనకి ఐడియల్. వాళ్ళు ఎలా అయితే మనకి మీద జీవిస్తుంటారో, మనకి B12 విటమిన్ బి ఎలా అయితే మనకు కావాలో, విటమిన్ డి ఎలా అయితే కావాలో, ఆ గ్రహణాలకు సంబంధించినటువంటి ఈ యొక్క డి విటమిన్ కానీ విటమిన్స్ కరెక్ట్గా మనకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కావాలంటే ఆ గ్రహణానికి సంబంధించినటువంటి పరిమితి పరికాలం కూడా మనం ఖచ్చితంగా పాటించుకొనే తీరాలి. ఆ అనంతరము ఇంటి శుద్ధి చేసుకోవాలి, ఆ అనంతరము దేవాలయం శుద్ధి చేసుకోవాలి, అనంతరం దేవుని మందిరం శుద్ధి చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్నానం ఆచరించిన తర్వాత ఇంటిని మొత్తం శుద్ధి చేసుకుని దీపారాధన చేసుకున్న తర్వాత వంటలు ప్రారంభించుకోవాలి. ఈ గ్రహణాన్ని అందరికీ కూడా చేడిది, కేతు అంటారన్నమాట. ఇది అందరికీ కూడా కీడిది. ఈ కీడుని వదిలించుకోవాలంటే శుద్ధిని చేసుకోవాలి ఖచ్చితంగా. అలా చేసుకుంటేనే మళ్ళీ మనకి పాజిటివిటీగా మనం అనుకున్న పనులు ముందుకెళ్ళేది అనుకుంటాం. కాబట్టి ఇది మతాలతో సంబంధమైనటువంటి గ్రహణం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆరాధన చేసుకోవచ్చు. సరే గురువుగారు, సూర్యగ్రహణ ప్రభావం మన మానవాళిపై ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. చూశారు కదా, గురువుగారి మాటల్లో మనం తెలుసుకున్నాం కదా, సూర్యగ్రహణం రోజు ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనే విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకునేందుకు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.